తనకు రాజకీయాలు తెలియకపోయినా జగన్ కేసు చూస్తుంటే విస్మయం, కలవరం కలుగుతోందని ఘట్కేసర్కు చెందిన పద్మావతి అంటున్నారు. ఏ ప్రభుత్వ పదవిని చేపట్టని జగన్ పై సిబిఐ ఛార్జిషీట్లు వేస్తుంటే గుండె మండిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశంతో విచారణని సిబిఐ అతి తెలివి ప్రదర్శిస్తోందని, ఇది కుట్ర కాక మరేమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు. జగన్ పై కుట్రలకు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని, ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం జగన్దేనని పద్మావతి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చావు బతుకుల మధ్య ఉన్న కాంగ్రెస్ కు జీవం తెచ్చిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. మహానేత అకాల మరణాన్ని జీర్ణించుకోలేక ఊపిరి వదిలిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు వెళ్లిన జగన్ ను కాంగ్రెస్ ఎన్నో ఇబ్బందులు పెట్టిందని సత్తెనపల్లికి చెందిన కళ్యాణ్ అన్నపరెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలు చూడలేక బయటకు వచ్చిన జగన్ పై కుట్రలు చేశారు. కేసుల పేరుతో జగన్ అన్యాయంగా జైల్లో పెట్టించారని కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్ కు ప్రజలు రక్షణ కవచంగా ఉన్నారని కళ్యాణ్ అంటున్నారు.